ఈరోజు అసలు ఊపిరి పీల్చుకునే టైమే లేదసలని. పొద్దుటి నుంచి గిరాకొస్తూనే ఉన్నారు. పొద్దుటే స్టార్ట్ అయిపోయిందండి గిరాకీ. పొద్దుటే పార్సెలయితే ఫోను జేశారు. ఇంకా ఫోను జేసి పార్సెల్ చెప్పగానే ఆయన కట్టినామో లేదో మళ్ళీ ఇంకొక ఆయన ఫోను జేసి ఆయన కూడా పార్సెల్ చెప్పాడండి. ఆయనైతే పూరి, ఇంకా బోండా చెప్పాడు. పార్సెల్ కడతారంటే అసలు జనం పార్సెలే కట్టనిస్తలేదు. ఆయన చెప్పి అరగంట, గంట అయిపోతున్నా గానీ పార్సెలయితే అవుతలేదు. చేసినవన్నీ కూడా ఇటు గిరాకే ఎళ్ళిపోతున్నాయి. చాలా కష్టమైపోయిందండి పొద్దుటైతేని. మా ఆయన, నేను, ఇంకా మా బాబాయ్, మా బాబు మొత్తం నలుగురం చేసినా గానీ గిరాకైతే అసలు అందించలేకపోయామండి. ఈరోజు అన్నీ కూడా చాలా తొందరగా అయిపోయినియి. 10 కల్లానే అన్నీ కంప్లీట్ అయిపోయినియండి. అన్నీ కూడా సదిరేసుకున్నాము. ఖాళీ సామాన్లన్నీ కూడా షాప్ వెనకాల ఖాళీ ప్లేస్ ఉంటుందండి. అక్కడ పెట్టేసుకొని అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. ఇంకా అన్నీ సదిరేసిన తర్వాత నేనైతే టిఫిన్ అయితే తింటున్నానండి. లాస్ట్‌లో ఒక పూరి మిగిలింది. ఒక పూరి ఇంకా 3 ఇడ్లీ అయితే వేసుకున్నానండి. వేసుకొని ఇంకా లాస్ట్‌లో అయితే టిఫిన్ తినడానికైతే వెళ్ళాను. ఎందుకంటే అసలు ఖాళీయే లేదండి. ఎవ్వరము కూడా లాస్ట్ వరకు టిఫినే చేయలేదు ఈరోజు. అంత గిరాకైతే అయిందండి ఈరోజైతేని.